హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. ఈ వీడియో కూడా నేను మార్నింగ్ తీస్తున్న వీడియో. 7 అవుతుందండి ఇప్పుడు టైం కరెక్ట్గా. ఇప్పటికే ఎండ అయితే వచ్చేసింది. చూసారా, నా నీడ కూడా కనపడుతుంది కదా. చాలా ఎండండి అసలు. ఈవినింగ్ మనకి వీడియో తీయటం కూడా కుదరట్లేదు అసలు. చాలా అంటే చాలా విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయండి. మరి వర్షాలు ఎప్పుడు వస్తాయో కానీ చాలా ఎండలు అయితే ఎక్కువగా కాస్తున్నాయి మాకైతే. మరి మన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూసారా, కాస్త చిన్న కాయలు ఇవ్వండి. అయితే నేను పెట్టింది చిన్న కంటైనర్ కదా. ఇదిగోండి, ఇలా ఉన్నప్పుడే మనము ఇది తీసేసుకోవాలండి. ఇలా రెండుగా చీల్చుకుంటే వచ్చేస్తుంది. అలా తీసేయాలి. ఇప్పుడు నాకు ఒక చేతిలో ఫోను పట్టుకుని తీయటం నాకు కరెక్ట్ కాదుగా, నేను తర్వాత తీసేస్తానండి. ఎందుకంటే అక్కడ ఒక పువ్వు ఉన్నది కదా, అది తీసేయాలి. తీసేస్తేనే కాయ సైజు పెరుగుతుంది అనమాట. ఇది మరలా నేను నాటాను కదండి, అది అక్కడ పెట్టాను. ఇక్కడ తెచ్చేసాను. ఇంక ఇలా ఉంటాయి కదా లైన్గా అన్నట్టు ఇక్కడ పెట్టానండి. ఇక్కడ కూడా ఇది బ్రతికేసింది. ఇదిగోండి, స్టెమ్స్ కూడా వస్తున్నాయి కదా చక్కగా. ఇదిగోండి, ఇక్కడ నుంచి కూడా కనపడుతున్నాయా, ఇలాగా చక్కగా బ్రతికేసింది. చాలా హ్యాపీ. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను పసుపు అయితే నాటాను కదండి. మరి పసుపు నాటిన తర్వాత మరలా మీకు చూపించలేదు నేను. మరి అసలు ఆ పసుపు ఎలా వచ్చింది, మొక్కలు ఎలా వచ్చాయి మీకు చూపించాలి కదా. చూపిస్తేనే కదా అప్పుడు మీకు కూడా మరి హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు కూడా నమ్మకం కలుగుతుంది కదండి. కనకాంబరాలు అయితే చాలా బాగా వచ్చినాయండి. అయితే ఇక్కడ 2 కుండీలు అయితే తీసేయాలి, ఎందుకంటే ఒత్తుగా అయిపోయినాయి కదా. అంత ఒత్తుగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. తీసేద్దామండి. లిల్లీలు అయితే మాత్రం సూపర్ వచ్చినాయి. అయితే ఇక్కడ చూసారా, మనకి స్వీట్ లెమన్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. రోజు నేను మార్నింగ్ అలాగా రెండో ఒకటి తీసుకుని తినేస్తున్నాను. ఇంకా చూస్తున్నారా, ఇక్కడ ఎల్లోగా వచ్చేసినాయి కదా. అలాగే ఎవరైనా పైకి వచ్చినప్పుడు కూడా ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇతర ఇవన్నీ పండిపోతున్నాయి. ఇంకా చాలా బాగా వచ్చింది. మనకి స్టార్ ఫ్రూట్స్ అయితే ఇంకా చిన్నగా ఉన్నామండి. ఇవి అయితే ఎక్కువ రాలిపోతున్నాయండి. మరి ఏం చేయాలో కానీ. ఇదిగోండి, ఈ అయితే వచ్చినాయి. మనకి బత్తాయి చెట్టు ఉంది కదా, అక్కడ బత్తాకాయలు కూడా సూపర్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు పసుపు మొక్కలు ఎలా ఉన్నాయి చూద్దాము. చూసి ఇప్పుడు హార్వెస్ట్ అయితే ఉన్నదండి. మనకి హార్వెస్ట్ మార్నింగ్ హార్వెస్ట్ చేసేసుకుంటే చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే నేను బాబుకు క్యారేజ్కి ఒక కర్రీ వండేసిన తర్వాత మళ్ళీ మాకు ఏదోటి వంట చేసుకోవాలి కదా. ఆ వంటకైతే ఇవి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే నేను ప్లాన్ ప్రకారంగా చేసుకుంటానండి. అయితే ఇప్పుడు మనకి హార్వెస్ట్ కి ఆనపకాయ కూడా రెడీ అయిపోయిందండి. సూపర్. అసలు ఈ పాదు ఇంకా కాయలు ఒక కాయ కాసింది కదా, తీసేయమన్నారు మా వారైతే. నేనైతే ఇంకా ముదిరిపోతుందండి, అందుకని ఇంకా హార్వెస్ట్ చేసుకుందాము, ఇంకో కాయ కాస్తుంది అన్నాను నేను. కరెక్ట్గా కాసిందండి. చాలా హ్యాపీ కదా. అలానే ఇక్కడ కూడా ఒక చిన్న పిందె అయితే వచ్చింది చూడండి. మరి అది కోసేస్తే గానీ ఇది ఎదుగుదల పెరగదనమాట. అందుకనే అదైతే కోసేసుకుందాము. అలాగే ఒక 2 బీరకాయలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇలా చూసారా, పచ్చిమిర్చి చాలా బాగా వచ్చిందండి ఇదైతే. ఇదిగోండి, ఇక్కడ ఈ బీరకాయ ఒకటి ఉంది. అక్కడ మెయిన్ స్లాబ్ మీద ఒక 2 బీరకాయలు ఉన్నాయి చిన్నవి. అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఇంకా వంకాయలు అయితే చెప్పక్కర్లేదండి, సూపర్గా మనకి అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. తోట చూసారా ఎంత నీట్గా తుడిచేసానండి. రాగానే తుడిచేస్తాను నేను. కింద ఎంత నీట్గా పెట్టుకుంటానో పైన కూడా అలాగ డైలీ తుడిచేస్తాను అనమాట. ఇప్పుడు మరలా పూతకి వచ్చినాయి చక్కగా. మొత్తం చిన్న చిన్నగా కనపడుతున్నాయి కదండి. ఈ పచ్చిమిర్చి అయితే ఇంకా పూత రాలేదండి. సూపర్గా మొక్క అయితే వచ్చింది కానీ రాలేదు. ఇది పూతకున్నది సమయం ఉన్నది. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పచ్చిమిర్చిది బాగుంది. ఇది ఒక మొక్క, ఇది ఇంకా చిన్నగానే ఉన్నది కదా. ఇలా వేసుకుంటే మనం ఇంకా బయట తీసుకోవసరం లేదు పచ్చిమిర్చి. ఈ పువ్వులు కూడా ప్రొద్దుట చాలా బాగా వస్తాయండి. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి కదా. ఇదండి, ఈ వంగ చెట్టు అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. గుత్తులు కాపే అసలు. ఇక్కడ ఆకు వల్ల మీకు కనపడతలేదు చూసారా.
అలా ఉన్నది. అయితే ఇంకా పసుపు మొక్కలు అయితే చూసేద్దామండి. ఇంకోండి ఇక్కడైతే నేను 3 టబ్బుల్లో పెట్టుకున్నాను కదా. ఈ 3 టబ్బుల్లో కూడా మరలా ఈ సాయిల్ మిక్సింగ్లు వచ్చేసినాయి అనమాట. రెడ్ తోటకూర మీకు అందరికి చాలా ఇష్టం కదండి. అలానే ఒక బీరపొద కూడా పెట్టుకున్నాను కదా నేను ఇక్కడ, ప్లేస్ కలిసి వస్తుందని. ఇవ్వండి పసుపు అయితే ఇలా వచ్చిందనమాట. అయితే కొలుపు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఈ కొలుపు కూడా మనం తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు. ఇదిగోండి నేను అందులో 3 దుంపలు అలాగా మన దగ్గర ఉన్నాయి దాన్ని బట్టి పెట్టాను, బాగానే వచ్చినాయి. ఫస్ట్ టైం అయితే టెర్రస్ పైన పసుపు. ఇదిగోండి ఇది 2వ టబ్ అనమాట. ఇదిగోండి ఇదైతే 2వ టబ్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇందులో ఇంకా ఏ పాదు పెట్టలేదు. ఆ 2 టబ్బులోనే బీరపాదు పెట్టిన అదొక పాదు. ఇదిగోండి ఇది ఒక 3వ టబ్ అనమాట. ఇది 3వ టబ్ కూడా. ఇదిగోండి 1 2 3 4 ఇంకా వస్తున్నాయి, బాగానే వచ్చినాయి, పర్వాలేదు. నేను అసలు ఇలా వస్తాయి అనుకోలేదు. ఇదిగోండి రెడ్ తోటకూర ఇంకా కాస్త వెదిగిన తర్వాత ఇందులో 2 పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇందులో ఒక పెద్ద చెట్టు, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు ఒక కర్రీ వచ్చేస్తుంది అనమాట. అలాగా నేను సాయిల్ మిక్సింగ్ లో వచ్చేసాయి అనమాట. ఇవి అంటే అంతా కింద వేసుకుని కలుపుతాను కదండి, అప్పుడైతే వచ్చేసినాయి అనమాట. ఇంక బీరపాదులు కాసిన తర్వాత మనం తీసేస్తాం కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అంటే తక్కువ ప్లేస్ లో మనం ఇలా సర్దుకుంటే బాగుంటుందని ఇలాగైతే ప్లాన్ చేశానండి. అయితే చూసారా దుంప పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కాస్త మట్టి అయితే వేసుకోవాలి. మరి నేను ఏ మట్టి అయితే వేస్తాననేది మరొక వీడియోలో నేను చేస్తానండి. మరొక వీడియో చేసి మరి కాస్త బలమైనదే వేసుకోవాలి కదా, కంపోస్ట్ కానీ. ఇదిగోండి ఇక్కడ కూడా దుంప పైకి వచ్చింది కదా. ఈ దుంపలు కనపడకుండా కాస్త ఎరువు అయితే ఇచ్చుకుందాం అనమాట. ఇవ్వండి 3 టబ్బులు అయితే మన టెర్రస్ గార్డెన్ లో పసుపు అనమాట. ఫస్ట్ టైం వేసాం కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ 3 కదండి, ఇంకా తర్వాత వేసినప్పుడు ఇంకొక 3 పెంచుకుందాం. అలా పెంచుకుంటూ వెళ్తే మనకి కాస్త సర్వీస్ వస్తుంది కదా. అంటే మనకి ఇప్పుడు వేసాం కాబట్టి అది ఎలా వస్తుంది ఏంటనేది తెలుస్తుంది కదండి. ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే మీకు పసుపు వేసిన కాంచి నేను చూపించలేదు కాబట్టి ఎలా వచ్చింది ఏంటి అనేది చూపించానండి. ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా, ఓకేనా. ఇప్పుడు ఈ బీరపదులు అయితే చూసారా చాలా బలంగా వచ్చేసి ఒక్కొక్క పది పెట్టాను కదా. ఇవ్వండి పైన ఉన్నాయి చూడండి, పూత పిండి మీద ఉన్నది అనమాట. ఇప్పుడు ఇంకోండి చాలా బాగా వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉన్నదండి, ఇది ఒక హార్వెస్ట్ చేసేస్తాను. అయితే ఇప్పుడు చూపించాను కదా మీకు ఆనపకాయ ఉన్నదనేసి, రౌండ్ ఆనపకాయ. ఇదిగోండి ఇది ఒకటి, ఇది అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఒకటి హార్వెస్ట్ చేసేద్దాము. అయితే నేను చూపించకుండానే మొన్న వీడియోలో ఒక 2 ములంకాయలు అయితే హార్వెస్ట్ చేసాం కదండి. తర్వాత నేను కర్రీస్లోకి, చికెన్లోకి, మటన్లోకి కనమైది ఒక 3 తీసేసుకున్నాను. దీన్ని 5 అయితే వచ్చినాయి కదా, ఇక్కడ ఇవ్వండి తెలుస్తుంది కదా. ఇది కూడా చక్కగా చాలా టేస్ట్ ఉన్నాయండి. హార్వెస్ట్ అయితే చేసేసాను. తర్వాత ఇవ్వండి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ ఒక 3, అదిగోండి అక్కడ ఒకటి, 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు కదా. మరి నాకైతే చాలా హ్యాపీ. ఇంత చిన్న కుండీలో చక్కగా మరి ఒకటి కాస్తున్నా నాకు హ్యాపీగా అనిపించేది. ఇదిగోండి పైన అయితే పోతున్నది అనమాట. చూద్దాం మరి. ఇక్కడ ఉన్న డ్రాగన్ ప్లాంట్ ఈ కుండీ అనమాట, అక్కడ తీసుకెళ్ళానండి. ఇక్కడైతే ఈ చెట్టుని, ఇది ఆవకాడో చెట్టు కదా, వేసాను. మనకు కాస్తుందో లేదో అయితే తెలియదు కానీ అలా వేసానండి. అయితే ఇప్పుడు చూసారా ఈ గోంగూర ఇంత మంచిగా ఉన్నది కదా. మార్నింగ్ నేను ఎందుకు పైకి వస్తానంటే పురుగులు అయితే మాత్రం మనకి ఇప్పుడే కనపడతాయండి, ఇప్పుడే కనపడతాయి. ఇదిగో చూడండి, చూసారా ఈ గొంగల్లో ఇది ఒక వేరొక గొంగలి. ఈ ఆకంతా తినేస్తుంది అనమాట. అందుకని నేను మార్నింగే ఎంత పని ఉన్నా పైకైతే వస్తాను, ఇలాంటి పురుగులు పట్టుకోవటానికి. ఇది ఇంకా చంపేయచ్చండి. అలా చేయటం వల్ల ఈ ఆకులన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. చూసుకోవాలి. ఎంత ఒత్తుగా ఉన్నదంటే ఖచ్చితంగా మనకి పురుగు పట్టే అవకాశం ఉన్నదండి. పురుగు అంటే ఇప్పుడు చూపించాను కదా అటువంటిది, పచ్చి పురుగు, అలా రకరకాల పురుగులు చూసారు కదండి. ఇలా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మన టెర్రస్ గార్డెన్ మరి మెయింటైన్ చేయగలము. అయితే ఇప్పుడు వంకాయలు మీతో మాట్లాడుతూ వంకాయలు అయితే కోసేసుకుందామండి. అన్ని కొయ్యటం చూపించడం ఎందుకంటే వీడియోలో అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా, మీకు ఇంకా బోర్గా ఉంటుంది. ఇదిగోండి
కత్తిరి కూడా తీసుకురాలేదు నేను. చక్కగా చాలా బాగా వస్తున్నాయి వంకాయలు అయితే. ఇవ్వండి లైన్ అంతా ఉన్నవి, ఇంకా అక్కడక్కడ కూడా ఉన్నాయండి, మీకు చూపిస్తున్నాను నేను. అయితే కొన్ని విత్తనాలకు ఉంచినవి కూడా ఉన్నాయన్నమాట. ఇవ్వండి 2 కూడా. ఇందులో చిన్న చిన్న ఇక ముగ్గు పని కదా, ఇంక వదిలేస్తాను, విత్తనాలకు వదిలేసి కనుమయ హార్వెస్ట్ చేసుకుందాం. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇంక నాకు చేతితో నాకు కుదరదు, వీడియో ఆఫ్ చేసి హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, అక్కడ ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు కనపడవు కానీ హార్వెస్ట్ చేసినప్పటికే తెలుస్తుందండి. ఇక నేను మొత్తము హార్వెస్ట్ చేస్తాను. వేరే ఎవరైనా వీడియో తీస్తే మరి మీకు చూపిస్తే కట్ చేయడానికి బాగుండేది. ఇదిగోండి ఆనప హార్వెస్ట్ చేస్తాను. అలానే ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉన్నది కదా, ఇది ఒక హార్వెస్ట్ చేస్తాను. ఇది ఇంకా అవ్వాలండి, ఇది వదిలేద్దాము. అటు సైడ్ వెళ్దాము. కిచెన్ మెయిన్ స్లాబ్, ఇది కిచెన్ స్లాబ్ కదా. ఇవ్వండి ఇక్కడ కూడా ఈ 2 బీరకాయలు ఇంకా అయిపోయినాయి, ఇవి కూడా తీసేద్దాము. ఈ పాదులు అయితే కొత్త పాదులు అండి ఇవి, ఈ 2 పాదులు. ఇక ఈ డ్రమ్లో పాదులు అయితే చాలా కాసినాయి కదా, హార్వెస్ట్ లో చూసేవారు మీరు. అలానే ఇక్కడ పాదుకు అయితే చూసారా, ఇవి మంచిగా రాలేదు, కాస్త వంకగా అయిందనమాట. ఇది ఇంకా హార్వెస్ట్ గా రెడీ అవ్వలేదు. ఇంకోండి ఇటు సైడ్ చూసారా వంకాయలు కనపడుతున్నాయా, ఇవ్వండి. ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో నెతికి మొత్తం హార్వెస్ట్ చేస్తాను, చేసేసి లాస్ట్ లో చూపిస్తానండి. అసలు మెయిన్ వీడియో అంటే మీకు పసుపు ఎలా వచ్చిందో చూపిస్తామనేసి నేను వీడియో చేస్తాను. అంటే ప్రతి మొక్క మరి ఎలా ఉన్నదన్నది చూపించాలి కదండి. ఇదైతే చిలకడి చూసారా, ఇదేమో కలర్ చూడండి. ఇదిగోండి ఇది ఎర్రదుంప అనమాట. దీంట్లోనే మరలా ఆనపది ఒకటి పెట్టేస్తాను నేను. ఇది ఇంకా మనకి కాపు అయితే రాలేదండి, చూద్దాం మరి ఎలా వస్తుంది అనేసి. ఇది చూసారా గుత్తులే మనకి వంకాయలు అయితే. ఇక్కడైతే చూడండి, ఒకసారి చూపించలేదు మీకు, ఈ లైన్ అంతా కూడా బెండ పెట్టాను. ఇంకా నిన్న సాయంత్రమే సర్దానండి, ఎండ వచ్చేసింది కూడా తెలియదు ఇప్పుడు మీకు. ఇదిగోండి ఇదంతా కూడా ఈ స్టాండ్ అంతా బెండ మొక్కలు పెట్టాను. మామూలు బెండ అండి, రెడ్ బెండ విత్తనాలు ఇప్పుడు నాకు ఇందిర గారు పంపించారు. అవి పెట్టిన తర్వాత ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఓకేనండి. హార్వెస్ట్ అయితే అయిపోయింది, చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో. మీకు చూపించాను కదా నేను ఏమేమి హార్వెస్ట్ చేస్తాను అనేది. ఇదిగోండి ఆనపకాయ మీకు చూపించిన 3 బీరకాయలు. అలానే వంకాయలు అయితే చూసారా ఎంత మంచిగా వస్తున్నాయో. రోజు హార్వెస్ట్ చేసిన అన్ని వంకాయలు అయితే వస్తున్నాయండి. నేను ఇంకా ప్లేటు సరిపోయిన వాటికి నేను ఇంకా అలాగ పెట్టేశాను. చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్. మన టెర్రస్ గార్డెన్ లో మనం చిన్న 10 లీటర్ల పెరుగు బకెట్ లో అంత హార్వెస్ట్ తీసుకుంటున్నామంటే చాలా గ్రేట్ అండి. నాకైతే చాలా హ్యాపీ. ఇలానే మనం ప్రతిదీ చక్కగా పండించుకోవచ్చు అండి, కాస్త కష్టపడాలి. చూసారు కదండి, మరి రోజు వీడియో అయితేనే నేనైతే మీకు పసుపు మొక్కలు ఎలా ఉన్నాయనేసి చూపించాను. అలానే చక్కటి హార్వెస్ట్ అయితే చేసుకున్నాం మనం. మరి రోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మరి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అంటే, వీడియోకి లైక్ చేయటం వల్ల మరి ఈ వీడియో మరి కొంతమంది చూడటానికి అయితే అవకాశం ఉంటుందండి, అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాను. మరి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. మరి ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, మరి ఒక మంచి వీడియోతో మరలా మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా మనందరం కలుసుకుందాము. ఓకేనండి, బాయ్ అండి.